రావండి ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యుఏపిఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. కాబట్టి ఇటువంటి దుర్వినియోగాలని ఆపు చేయండి అని చెప్పి సవినయంగా ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఇలాగే గనక యుఏపిఏ దుర్వినియోగం ముందు జరిగితే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. రంగనాయకమ్మ గారిని అకారణంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఎలా అయితే నిరసించామో, నినదించామో, ప్రతిఘటించామో, పోరాడామో అటువంటి పోరాటాలే మళ్ళీ మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా ఈ విషయంలో మీ వృత్తి ధర్మాన్ని, మీ బాధ్యతల్ని ఎరిగి మరి సరైనటువంటి మార్గదర్శనం చేయండి. మీడియాకు కూడా సరైనటువంటి దారిలో మీడియాను నడిపించండి అని చెప్పి తెలియజేస్తున్నాం. క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్. బూతులు తిడితే చెప్పాను కదా, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, ఫైల్ చేయాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మహా అయితే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ కేసే కదా, వాడు బతికున్న నాళ్ళు ఉంటుంది కదా కేసు వాడి మీద, ఓపిక పట్టండి. మనం ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా, ఒక ఆఫ్ఘనిస్తాన్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా? లెటస్ ముందు దాన్ని డిసైడ్ చేసుకుందాం రండి. ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ అనేది చట్టాల మీద ఆధారపడి, చట్టబద్ధ పాలన మీద ఆధారపడి నిర్మితం అవుతుందా, లేకపోతే ఎమోషన్స్ మీద, మన ట్రైబల్ ఇన్స్టింక్ట్స్ మీద, ప్రైమోర్డియల్ ఇన్స్టింక్ట్స్ మీద వాడు ఆయన అన్నాడా పదండి పట్టి పడదాం, చంపేద్దాం అనేటటువంటి భావావేశాల మీద మీకు ఒక మంచి సమాజం నిర్మితం అవుతుంది. ఆధునిక సమాజంలో బతకాలంటే కొన్ని ఇబ్బందులను కూడా ఎదురు చూడాలి. ఆధునిక సమాజంలో బతకాలంటే ట్రాఫిక్ సమస్యల్ని ఎదుర్కోవాలి. ట్రాఫిక్ లేకుండా ఉండే ప్రపంచం ఎలా అయితే ఉండదో, ఎవరు ఏ తప్పు చేయకుండా, మన ఎవడు ఏ మాట అనకుండా ఉండే సమాజం ఉండదు. అందులో ఉన్న వెసులుబాటులను ఉపయోగించుకుంటూ, చట్టాన్ని ఉపయోగించుకుంటూ బతకడం నేర్చుకోవాలి. మనం డిఫమేషన్ కేసు చాలా రోజులు పడుతుంది కాబట్టి నేను అసలు కేసే వేయనంటే ఎట్లా? వేయండి కేసు, ఇప్పుడు తిరుగుతాడు. నేను 2000 సంవత్సరంలో ఒక డిఫమేషన్ కేసు వేస్తే వాళ్ళు గింగరాలు తిరిగారు 2008వ సంవత్సరం వచ్చేసరికి. ఎవరి ద్వారానో కేసు నడుస్తూనే ఉంది, నేనే కోర్టుకు పోవటంలా, కానీ అది వాళ్ళ మెడ మీద కత్తిలాగా వేలాడుతూనే ఉంది. అప్పటికి ఆయన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టరు. ఆయన ఎవరి ద్వారానో రాయబారం పంపించి, బాబు తప్పు అయిపోయింది, నేను చేసింది క్షమాపణ కోరుకుంటాను, ఆయన్ని కేసు విత్డ్రా చేసుకోమని అని చెప్పి నా దగ్గరికి రాయబారం పంపించాడు. పేర్లు చెప్పను కానీ పంపిస్తే అన్కండిషనల్గా బేషరతుగా క్షమాపణ రాసి ఎఫిడవిట్ వేయమనండి కోర్టులో, అప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటానన్నా. నేను చెప్పినట్టుగానే ఎఫిడవిట్ వేశాడు, నేను కేసు విత్డ్రా చేసుకున్నాను, అయిపోయింది. అది చాలదా? కాబట్టి చట్టపరంగా పోదాం. 2 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు పట్టనివ్వండి. దట్స్ ఎ సివిలైజ్డ్ వే ఆఫ్ బిహేవింగ్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్లీజ్? పోలీసులు ఏముందండి, బక్క ప్రాణులు బాబు. ప్రకాష్ రాజ్ గవర్నమెంట్ గురించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడారు. నేను ఎందుకు మాట్లాడతాను ప్రతి వాళ్ళ గురించి? మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తాను. ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు, నేను లిస్ట్ రాసి పెట్టుకుంటానా సార్? దాని మీద ప్రకాష్ రాజ్ హీ గేవ్ హిజ్ ఓన్ బైట్. ఆయన అన్నది కూడా ఇదే, యుఏపిఏ ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అన్నాడు. మోర్ ఆర్ లెస్ ఆయన చెప్పిన అభిప్రాయమే నేను కూడా ఇప్పుడు మీకు చెప్పాను. కాబట్టి ఆయన్ని ఎండోర్స్ చేయడము, ఆయన్ని కాంట్రడిక్ట్ చేయడము నాకేం పని? మీరు చెప్పినంత ఉందా ఆయన చెప్పలేదు.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మీద ఇండస్ట్రీ అంతా ఒకసారి ఎన్నిసార్లు బ్యాన్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీ. అంటే ఒక సామాజిక అవగాహన అనేది ఒక తన యొక్క ప్రవర్తన సరిగ్గా లేని వ్యక్తి ఇటువంటి కేసు విషయంలో రెస్పాండ్ అవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు ప్రకాష్ రాజ్ ఉన్న వ్యక్తిత్వం ఇది మీరు పీటీఐ అంటే దేశవ్యాప్త సంస్థ. మీకు ఆయన ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాడు. ఇక్కడో బెంగళూరులోనో ఢిల్లీలోనో ఎక్కడొచ్చాడో దొరుకుతాడు. దొరికినప్పుడు అడగండి ఆయన్నే. నేను ఎందుకు చెప్తాను ప్రకాష్ రాజ్ తరఫున సమాధానం? మీరు చెప్పిన సంస్కరణ వాళ్ళు రాజకీయాలు ఖచ్చితంగా పోరాడారు. వాళ్ళ మాటలు కూడా రాజకీయాలు, వాళ్ళ సిద్ధాంతాలు కూడా రాజకీయాలు. కానీ మీరు ఒక ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు కొంతమందితో గ్రూప్ అప్ అయినప్పుడు ఏం చేయాలి? ఎజెండాతో పనిచేస్తున్నది వాస్తవం. నేనే చెప్తున్నాగా, పొలిటికల్ పార్టీలే ఫండింగ్ చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీలే కొన్ని ఛానల్స్ ఫండింగ్ చేస్తున్నాయి, కొన్ని చర్చలను ఫండింగ్ చేస్తున్నాయి. ఒరే నువ్వు వీడి మీద పడరా, మా పేటీఎం బ్యాచ్ అంతా నీతో పాటు వస్తారు అని చెప్పి ఒక బ్యాచ్, అటువైపున కూడా సేమ్ సిమిలర్గా జరుగుతున్నాయి. సో ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు అరే నువ్వు ఎజెండాతో పనిచేస్తున్నావు అని ఎత్తి చూపించండి, ఎక్స్పోజ్ చేయండి. ఆయనకి ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో మీకు ఉందిగా, ఎవడొద్దన్నాడు? ఎక్స్పోజ్ చేయండి, తప్పులేదు. చెయ్యాలి కూడా, చేయడం మన బాధ్యత. చేయకపోతే జనం అందులో పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఇలాంటి పబ్లిక్ మీటింగ్ వల్ల ఒక పబ్లిక్ మీటింగ్ అలా మాట్లాడినప్పుడు అతను ఏమాత్రం మీడియాకి సంబంధించిన వ్యక్తి, సోషల్ మీడియా యూట్యూబ్ అప్పుడే, సో అతని మీద ఎలా యాక్షన్ తీసుకోవాలి? చెప్పాను కదా సార్, నేను రావణ్ ఏలూరు మీటింగ్లో మాట్లాడిన వాటిల్లో పచ్చిబూతులు ఉన్నాయి, కొన్ని సెటైర్లు ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ మీద క్లియర్గా డెఫమేషన్ ఉంది. మూడు సెపరేట్ సెక్షన్స్ కింద తీసుకోవాలి మీరు. ఆ పచ్చిబూతులు మాట్లాడిన దానికి సెక్షన్లు ఉన్నాయి, దాని మీద కేసు వేయాల్సింది. వేసినట్టున్నారు, వేసి ఉంటారు ప్రాబ్లీ. రాధా మనోహర్ దాస్ ఖచ్చితంగా డెఫమేషన్ వేయాలి, ఆయన పేరు పెట్టి తిట్టినందుకు. మిగిలిన అంటారా కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి అతను మాట్లాడిన వాటిలో. దాన్ని ఫ్యాక్ట్ మాట్లాడినప్పుడు మీరు దాన్ని డెఫమేటర్ అనలేరు. అది ఎంత కటువుగా ఉన్నా కానీ ఫ్యాక్టే. రాధా మనోహర్ దాస్ గారు కూడా డెరిగేటరీ కామెంట్స్ చేసినట్టుగా మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ నేను కూడా ఆ వీడియోస్ చూశాను. రాధా మనోహర్ దాస్ గారు ఏమాట్లాడారో వీడియోస్ నేను చూశాను. ఇతను రావణ్ మాట్లాడిన వీడియోస్ కూడా నేను చూశాను. Derogatory comments, both of them have been made against the community. Right. What do you say? Right. Do you agree for implementation of Upayas on Radha Manohar? No. UAPA is not meant for that. రాధా మనోహర్ దాస్ మాట్లాడిన దానికి ఈ బుట్ట సెక్షన్లో చాలు. రావణ్ మాట్లాడిన వాటికి కూడా ఈ బుట్ట సెక్షన్లో చాలు. అసలు ముందు మీరు ఆ సెక్షన్లు వాడితే వాళ్ళు రెండోసారి సరి చేసుకుంటారు. ఎవరిలో ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఒకేసారి వెళ్ళి మీద పడిపోయి కొట్టేద్దామంటే ఎట్లా? అది మంచి సమాజం కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్.